ముడుపుగల సమీపంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ఠ వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ 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 ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లు చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిశిష్ట ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో. ముడుపుగల సమీపంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ఠ వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ 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 ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లు చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిశిష్ట ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో. ముడుపుగల సమీపంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి
30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ట వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ 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 ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ట అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణం సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లు చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. పవిత్ర మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిశిష్ట ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లా నుండి. ఒక ముడుపుగల సమీపంలో ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ట వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ట వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ 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 ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ట అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లు చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. పవిత్ర మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిశిష్ట ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లా నుండి. ఒక ముడుపుగల సమీపంలో ఉన్న
శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ట వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ట వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరిగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ట అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణం సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లో చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. పవిత్ర మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రోడ్ల నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిజిష్ట ఏంటి, స్వామి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లా నుండి ఒక ముడుపుగల సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ట వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ట వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరిగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ట అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణం సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లో చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. పవిత్ర మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరాం రోడ్ల నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిజిష్ట ఏంటి, స్వామి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లా నుండి ఒక ముడుపుగల సమీపంలో ఉన్న
శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ఠ వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు, సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లో చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరామ రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిష్ఠ ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో యొక్క ముడుపుల సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యొక్క దేవస్థానంలో మనం గుడి ముందు ఉన్నాము. అయితే ఈ గుడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ వచ్చేసి 30వ తారీఖు నుండి ఈ యొక్క కార్యక్రమాలు హోమాలకు సంబంధించింది అన్ని కార్యక్రమాలు 30, 31, 2, 3వ తారీఖు లోపు ఈ యొక్క ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి. అయితే మొత్తంగా ముందుగా ఈ ప్రతిష్ఠ వచ్చేసి మనకు 3వ తారీఖున 10 గంటల సమీపంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ యొక్క ముడుపుగల్లో జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క గుడి ప్రాంగణం చూస్తూ ఉంటే పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కనివిరగని స్థాయిలో దాదాపు కోట్లాది రూపాయలు కల్పించి ఈ యొక్క గుడిని కూడా స్థాపించారు. సంబంధించిన ఇక్కడ నాయకులు, సంబంధించిన యొక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దండవాసులు సంబంధించిన ఈ యొక్క గుడి ప్రాంగణానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయము. ఇది సంబంధించి చూస్తే ఈ యొక్క లైటింగ్లో చూస్తూ ఉంటే టీటీడీలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడు మనం మాట్లాడేది ఒక విషయం వచ్చేసి మొత్తంగా ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ సంబంధించి చూస్తే గరుడ స్తంభాన్ని యొక్క విగ్రహం మొత్తం టోటల్గా చూసుకుంటూ అన్ని వాడవాడాలు తిరుగుకుంటూ గరుడ స్తంభం అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క గుడి దేవస్థానానికి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృప కావాలన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ యొక్క మనసులో అయితే కలిగిస్తూ ఉంది. మొత్తంగా అయితే స్వామివారి యొక్క గరుడ స్తంభం వస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆలోచన చూస్తూ ఉంటే సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి యొక్క అక్కడ అనుగ్రహం అయితే అక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ సంబంధించిన గుడి ఎక్కడో కాదు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంగణంలో ఇక్కడ మూడు రోడ్లుగా అన్నరామ రూట్లో నుండి లోపలికి వస్తే ముడుపుకల యొక్క సమీపంలో ఈ యొక్క గుడి ఉంది. మొత్తంగా చూస్తే ఈ యొక్క గుడి యొక్క అలంకరణ చూస్తే దాదాపుగా చూస్తూ ఉంటే ఇక్కడ ఉండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది. మొత్తం మనం లోపలికి వెళ్ళి అసలు స్వామివారి యొక్క కృప ఏంటి, స్వామివారి యొక్క నిష్ఠ ఏంటి, స్వామివారి యొక్క అనుగ్రహం ఏంటి అనేది ఇక్కడ సంబంధించిన ముడుపులకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో.